వెల్కమ్ టు ద వ్లాగ్. టుడే కూల్ ప్లేస్కి వెళ్తున్నాను. చాలామంది ఆల్రెడీ ముందు వెళ్తుంటారు, బట్ దిస్ ద ఫస్ట్ టైం దట్ ఐమ్ గోయింగ్ టు దిస్ ప్లేస్. వెరీ లాస్ట్ 2 days బ్యాక్ అనుకుని వెళ్ళిపోతున్నా. ఐ రోడ్ అ సాంగ్, ఇట్స్ అ వెరీ నైస్ సాంగ్ అండ్ అది ఇలాంటి లొకేషన్లో షూట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో వెరీ లాస్ట్ మినిట్ సునీల్కి కాల్ చేసి మేము ఇట్లా వెళ్ళి షూట్ చేద్దాం, విల్ గో అని చెప్పి. న్యూ ఇయర్ 2026 ఎట్లాగూ వెకేషన్ విజయ్ దేవరకొండ అన్నట్టు రాసి పెట్టలేదేమో, ఎంజాయ్మెంట్ సంథింగ్ లైక్ దట్. సో వెకేషన్ అవుతుంది, అలానే వర్క్ కూడా చేసినట్టు వీ గెట్ అ నైస్ ఫుటేజ్ అండ్ అదర్ స్టఫ్. వెరీ ఎక్సైటెడ్, లెట్స్ సీ. టైం అయిపోతుంది, జస్ట్ వెయిటింగ్ ఫర్ మై కాఫీ. వెళ్ళి ఫ్లైట్ ఎక్కేస్తే ఒక పని అయిపోతుంది. హోప్ఫుల్లీ ఒక మంచి బ్లాగ్ వస్తుంది అనుకుంటున్నాను. ఐ విల్ సీ యు గైస్ వెరీ సూన్. సో ఫస్ట్ విల్ బీ గోయింగ్ టు కోయంబత్తూర్లో దిగి ఒక క్యాబ్ తీసుకొని విల్ బీ గోయింగ్ టు కున్నూర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ హాయన్ అన్న కూడా అక్కడే షూట్ చేశారు. సో ఇట్స్ బాగుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ డే ఒక నైట్ స్పెండ్ చేసి కున్నూరులో వీ గో టు ఊటీ, అండ్ ఊటీ కూడా వీ గో వయా టాయ్ ట్రైన్. షారుఖ్ ఖాన్ చేస్తాడు కదా చేయాలో ద హోల్ రైల్ థింగ్. సో ఇట్స్ గోన్ బి ఎ వెరీ ఫన్ రైడ్. సో ఒక మంచి వ్లాగ్ వస్తుంది అనుకుంటున్నాను, బికాస్ లవ్ యూనే టైంలో ఐ రియలీ వాంటెడ్ టు వ్లాగ్. couldn't do it, but this time I really wanted to vlog and let's see. Also, as usual, this is my breakfast, protein bar. ఆర్య భవన్ వేడి పొంగల్, నాకు చాలా ఇష్టం పొంగల్. చెన్నై వచ్చినప్పుడల్లా తింటారు. పొంగల్ వచ్చేసింది. సునీల్ ఇంకా రాలే. ఏం చెప్పావు? ఉత్తప్ప అని చెప్పావు. అదేంటో తెలియదు కానీ పొంగల్ రైస్తో చేస్తారా? పెట్టకూడదు స్టోరీ. ఇంటర్నేషనల్ రేంజ్లో ఉన్నప్పుడు మనం ఈ లోకల్ రేంజ్ పెట్టద్దు. అదే పెట్టకూడదు. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు పెడతాడు, మనం యూఎస్ నుంచి రాలేదు. Two hours later. So this is the first fit. 1 అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయి. I was very sleepy, so but కొంచెం ఎక్స్ట్రా ఫాగే ఉంది. ఇట్ లుక్స్ రియలీ నైస్ దో. కొంచెం ఫాగ్ ఎక్కువైంది, బట్ హోప్ఫుల్లీ విజువల్స్ బాగా వస్తాయి అనుకుంటున్నా. ఇందాక కొంచెం తీసాను. ఇట్ లుక్స్ రియలీ నైస్. సో ఏం బ్లాగ్ చేయాలో అర్థం కావట్లేదు. లైట్గా ఆకలేస్తుంది. ఏదో మా ఇంట్లో మా పేరెంట్స్కి అప్డేట్ చేస్తున్నట్టుంది ఈ బ్లాగ్ చేస్తుంటే. బట్ డ్రోన్ ఎగిరేయాలి. ఇక్కడ నియర్ బై దేస్ టీ ప్లాంటేషన్స్ థింగ్. సో వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఒకసారి అక్కడికి వెళ్ళి విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ విజువల్స్ వస్తాయో. లే ఎందుకు బైక్? నేను ఫ్రంట్ కూర్చుంటే ఎక్కేసి బ్రో. ఫ్రంట్ ఐ కెన్ సిట్. ఐ సిట్ ఫ్రంట్. నో ఓకే పక్కా ఓకే. ఏం ఫీల్ ఉంది మా ఇక్కడ? స్ట్రైట్ స్లో యూ గో. యూ జస్ట్ సీ లొకేషన్స్. వాట్స్ యువర్ నేమ్ భయ్యా? సార్ సాదిక్. ఏంటో బెటాలియన్ వేసుకొని వెళ్తున్నాం ఇక్కడికి.
What a view, man. Huh? To get inside. Anyone will ask. अच्छा प्लेस है हाँ సూపర్ చలో సో టీ గార్డెన్ అని చెప్పి ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. We just came to have lunch. చాలాసేపు షూట్ చేసాము ఆ టీ ప్లాంటేషన్స్లో తిరుగుతూ ఓపిక అయిపోయింది. సో వి జస్ట్ కేమ్ హియర్ టు హ్యావ్ సమ్ లంచ్. సునీల్ ఫుటేజ్ ఎలా వచ్చింది ఇప్పుడు దాకా? ఫుటేజ్ ఎలా వచ్చింది? అర్జెంటుగా షుగర్, చాక్లెట్ షుగర్ పడితే కాస్త ఎనర్జీ వస్తుంది బాడీకి. ఇక్కడ లోకల్ మార్కెట్కి వచ్చాము టు సీ వీ కెన్ షూట్ సంథింగ్ నైస్ హియర్, బట్ అంత ఎస్థెటిక్గా ఏం లేదు ఇక్కడ. 2 hours later. ఓకే, కునూరు స్కెడ్యూల్ ఇస్ డన్. ఐ థింక్ వీ గోట్ సమ్ గుడ్ ఫుటేజ్. కొంచెం వస్తుంది అనుకున్నాం కానీ ఐ థింక్ ఇట్ వాజ్ నైస్, బట్ ఐ గాట్ మై సెల్ఫ్ డ్రై కాఫ్ వస్తుంది నాకు. సో డ్రై కాఫ్ది తీసుకున్నా అండ్ హెడేక్ ట్యాబ్లెట్ ఒకటి తీసుకున్నాం. దీన్ని మెన్షన్ చేయాలి మీ వ్లాగ్లో మర్చిపోకుండా. మా ఆటో ఇస్ ద బెస్ట్ అని BMW ఆటో ఎక్కాం గైస్. లైట్స్ చూడండి, సడన్ గా ఓడియంకి వచ్చినట్లేదు. సీరియస్లీ మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లో చేయం కూడా. ఊటీలో ఫ్యాన్సీ లైట్స్ ఆటో. అండ్ యాక్చువల్లీ ఊరంతా అడుగుతుంటే హీరో వచ్చాడు షూట్ చేస్తున్నారు అది ఇది చెప్పాడు. వెరీ వెరీ స్వీట్. అంటే అందరూ అడుగుతున్నారు అనమాట షూట్ చేస్తుంటే. అంటే ఈ ప్లేస్ మనకు తెలియదు కాబట్టి అలా పోతుంటే ఎవరు అని చూస్తుంటే అందరూ అంతా స్టేర్ అవుతున్నారు బ్రోకల్లా. ఇది అలా లుక్స్ అలా ఉన్నాయి. బటర్. హలో గైజ్, ఈరోజు షూట్ అయిపోయింది. ఫస్ట్ డే ఇన్ కునూర్ అండ్ రేపు టాయ్ ట్రైన్ పట్టుకొని ఊటీ వెళ్ళాలి. ఐఎమ్ డెడ్. 6:30 5:30 వచ్చినట్టున్నాం. 6:30 నుంచి 9:30 వరకు పడుకున్నా. ఇప్పుడే లేచి జస్ట్ లుకింగ్ అట్ ద ఎడిట్ అండ్ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. విజువల్స్, Sunil killed it and the location is so good. Like this shot is my favorite. వెనకాల ఏదో డైనోస్ పెట్టినట్టుంది. ఒక ఆటో ఇంకా ఒక బైక్, మా దగ్గర ఉన్న బైక్ని అట్లా చేశాను అనమాట ఫాగ్ నుంచి. ఇట్ లుక్స్ అమేజింగ్. The next morning. మార్నింగ్ వెంకీ. గుడ్ మార్నింగ్ బ్రో. మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ బ్రో. 3ంటికి లేస్తే ఇలానే ఉంటుంది. పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎలా ఉంది వెంకీ? ట్రెక్కింగ్ వచ్చింది. చలి ఎలా ఉంది బయట? చూడు అసలు బయట అసలు మామూలుగా లేదుగా ఫాగ్. కశ్యప్ అందంగా ఉన్నాడు. మరి ఈ వద్దు, ఇది వద్దు, నా ఫ్యాన్స్ కూడా తట్టుకోలేరు ఎంత పొగిడితే. కరెంట్ లేదు, హాట్ వాటర్ నిన్నడు లక్కీగా నాకు వచ్చాయి, నేను స్నానం చేస్తాను. బట్ కాఫీ లేదు, టీ లేదు. ఈ బాన్ ఫైర్, వెంకీ బ్రో బాన్ ఫైర్ ఎక్స్పెక్ట్ చేశారు. మంచి మెమరబుల్ అన్నమాట. గుర్తుపెట్టుకుంటాం. 100%. ఎందుకంటే ఎంత నరకం అనుభవించాం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ద టాయ్ ట్రైన్. ఆటో గా ఈజ్ అవుట్ సైడ్, పాపం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు తొందరగా ప్యాక్ చేసుకొని ఆటో ఎక్కేసి ½ an hour చలిలో టాయ్ ట్రైన్కి వెళ్ళి అక్కడ కొన్ని షార్ట్స్ తీసుకొని ట్రైన్ ఎక్కాలి. సునీల్ బ్రో అందరి కోసం సాక్రిఫైస్, త్యాగం చేస్తూ ముందు కూర్చుంటాడు. రైల్వే వచ్చిన సూపర్, క్యూట్గా ఉంది ట్రైన్ అయితే.
స్టార్ట్ అయిపోయింది. వెంకట్ బ్రో లాస్ట్లో కూర్చున్నాడు అండ్ అందరికి సింగర్ అది ఇది పెద్దగా ఫుల్ హైప్ చేసి చెప్పిస్తారు. అందరూ నన్నే చూస్తున్నారు. సో వీళ్ళందరూ ఇక్కడ తెచ్చారు. Two hours later. We are in Ooty, guys. Hi. ఎట్లా అనిపిస్తుంది? ఈ ఎక్సైట్మెంట్ ఏం లేదు. చలిగా మనకి నిజంగా ట్రైన్ లో ఆ పిల్లల క్రౌడ్ భలే ఉంది కదా. నాకు తలనొప్పి వచ్చింది వాళ్ళ అరుపులకి. వాళ్ళేమో నిన్ను అందరు ఈగలే చూస్తుంటే తలనొప్పి వస్తుంది. వాళ్ళు నా దగ్గరికి వచ్చేది లొకేషన్ చూసి పీస్ఫుల్ గా ఎంజాయ్ ఇలా మెల్లిగా సైలెంట్ గా ఉంటది అనుకుంటే వాళ్ళు నిమిషానికి నీకు స్పెషల్ చెప్పిన మన వాళ్ళు నీకు ఫాలో కొట్టారు. నాకు తెలిసి మొత్తం ఒక 10 followers తెప్పించాను ఇక్కడ. మామూలుగా అది కూడా మలయాళం వాళ్ళు. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్. బట్ ఇప్పుడు వెళ్ళి అర్జెంట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. పిచ్చి ఆకలిగా ఉంది. ఏమంటావు సునీల్? సునీల్ బ్లాగ్ ఆన్ చేయగానే ఎనర్జీ ఏం చేద్దాం బ్రో? ఓకే బ్రో. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు పైన్ ఫారెస్ట్కి వెళ్ళి లొకేషన్లో ఉంది. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ టు సీ ద సన్ కమింగ్ అవుట్. సో కొంచెం వేడిగా ఉంది. అక్కడికి వెళ్ళి మంచి ఫుటేజ్, సన్లైట్. వావ్, ఆఫ్టర్ లాంగ్ టైం. పైన్ ఫారెస్ట్ వచ్చేసా. ఇట్ లుక్స్ రియలీ కూల్. చలి మాత్రం ఏమైంది వెంకట్? సునీల్ ఎక్కడ డిప్రెషన్ లో ఉన్నాడు అసలు. ఎక్కలేకపోతున్నామమ్మా, కిందకి పోతుంది. గ్రావిటీ కింద తీసుకెళ్తుంది. మార్నింగ్ షూట్. A few moments later. బ్రో పైన్ ఫారెస్ట్ అయిపోయింది. మా మూవీ కూడా అయిపోయింది. లెమన్ ఉంటాయి ఫ్రెషనర్స్ కానీ, లైక్ ఉంటే సెంటర్ ఫ్రెష్ ఉంటుంది. A few moments later. Hello guys, we came to this beautiful Airbnb in Ooty. It's a massive place and అంటే చాలా రిచ్గా ఉంది. If I ever build a house for myself, I think I would want it to be like this and it's so pretty guys how it is. This is my room. Don't judge the room. This is the outside view and it's a shared space. చాలా అంటే చాలా pretty ఉంది as you can see. So I'm thinking to shoot another music video, small stuff here. It's very cozy place. What is this? You can shoot a movie
I can literally shoot a movie here. It's that good. I think నిన్న మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కుడెంట్ క్యాచ్ సింగిల్ బ్రేక్. ఇట్ ఈస్ నాన్ స్టాప్ షూట్ చేస్తున్నాం, పడుకున్నాం, నిద్ర కూడా నేను సగం అన్ని పడుకున్నా. బట్ ఐ థింక్ నౌ వీ గాట్ ఎ గుడ్ లైక్ ఫుటేజ్. హోప్ఫుల్లీ ఇప్పుడు ఎడిట్లో కూర్చుంటే తెలుస్తుంది. బట్ ఐ రియలీ లైక్ దిస్ ప్లేస్. I think I want to come back again maybe in March or something. It's very, very cool place, and I'm trying to take everything, and I'm just trying to slow down and try this now, because this place is so nice. I think I've said this a million times right now. In the last 3 months have been so hectic. October 1st week nunchi, basically when I started to work on Padipoya music video, అప్పటి నుంచి యాక్చువల్లీ ఆగస్ట్లోనే స్టార్ట్ చేసా. బట్ అక్టోబర్ 1st నుంచి పడిపోయా మ్యూజిక్ వీడియో. దాని తర్వాత ఐ డిడ్ దిస్ షో, విజయవాడ షో. దాని తర్వాత ఐ హ్యాడ్ టు గో టు షిల్లాంగ్ ఫర్ అ షూట్. దెన్ ఐ కేమ్ బ్యాక్, దెన్ రిలీజ్, ప్రమోషన్స్, అండ్ అదంతా అయ్యేసరికి మళ్ళీ యాడ్ ఎ షో. డిసెంబర్ అంతా షో. కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్న టైంలో ఐ రోట్ దిస్ సాంగ్ అండ్ ఐ వాజ్ లైక్, దీనికి చేయాల్సిందే మ్యూజిక్ వీడియో అని చెప్పి. సో హియర్ ఐ యామ్. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మీద కూర్చోాలి. బట్ ఇట్స్ క్రేజీ. లైఫ్ జస్ట్ ఫీల్స్ లైక్ ఇట్స్ జస్ట్ పాసింగ్ బై ఎవ్రీ సింగిల్ డే. టైం ఎట్లా అయిపోతుంది. 2025 ఆనెస్ట్లీ ద స్టార్టింగ్ కొంచెం స్లోగానే వెళ్ళింది నాకు. ఇట్ వాజ్ నాట్ ద గ్రేటెస్ట్ స్టార్ట్ ఫర్ మీ టు బి ఆనెస్ట్. ఐ వాజ్ అట్ మై లోయెస్ట్ పాయింట్ ఇన్ ఫిబ్రవరి. బట్ సంథింగ్ చేంజ్డ్ ఇన్ మీ అండ్ ఫర్ ద గుడ్. అండ్ in March, the whole reels petkunte veldam, covers, everything, it just I never looked back again, and this brought me here. This feels good overall. Just really grateful that I'm in this position. Indake the reel chusa nenu, basically it says that you have to be blessed to be to feel tired from the work that you love to do. So which is very true, to be honest. So I love this work. Nakuda Venki brother and bro ని ట్యాకిల్ చేయగలరా, కాన్సర్ట్స్, మ్యూజిక్ వీడియోస్, అండ్ మళ్ళీ ఇప్పుడు మూవీస్ అంటున్నారు అది ఇది అని చెప్పి. సో ఫర్ మీ, ఐ ప్రేడ్ ఆల్ మై లైఫ్ ఫర్ దిస్. దేర్ ఆర్ సో మెనీ నైట్స్ ఐ క్రైడ్ టు బీ ఇన్ దిస్ పొజిషన్, అండ్ నౌ దట్ ఐ హ్యావ్ టు వర్క్ 10 times, 100 times more, which I am trying to do, because I love making music and this is all I know. And cinema, music, this is all I know, and really grateful for being in this position. నేను యాక్చువల్లీ కొంచెం నా గొంతు పోయింది, 31st నైట్ పోయింది. అప్పటి నుంచి ఇంకా కొంచెం కాఫీలు, చాలా డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసా, కానీ ఇట్స్ నాట్ ఫిక్సింగ్. ఐ థింక్ ఫ్యూ డేస్ మాట్లాడకుండా పాడకుండా ఉంటే ఐ విల్ రికవర్, బట్ ఐ హ్యావ్ టు రికవర్. అండ్ లుక్, ఇక్కడ ఏమని చూడండి, పియానో. I can actually play, but I think it's locked. You can ask somebody. పియానో వర్క్ అవ్వట్లేదంట, విచ్ ఇస్ సాడ్. అండ్ కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే కొంచెం వెంకీ బ్రో కూడా అంటున్నారు ఏదో దయ్యం ప్లేస్లో ఉంది, లేకపోతే ఏదైనా దయ్యాలు తిరుగుతాయేమో. పియానో ఉంటే పక్కా దయ్యం ఉంటుందని చెప్తున్నాడు. రాత్రికి చూడాలి, ఏమన్నా స్పెషల్ మ్యూజిక్ వచ్చిందంటే వద్దులే. The next morning. Morning guys, it's a beautiful morning. This is exactly why I got this Airbnb. I wish I could stay for one more day, but intiki ellali, got some work, but damn, look at this. పొద్దున్న లేచి నిన్న లిప్సింగ్ ఒకటి తీసుకోవాలి, మిస్ అయింది. సో ఐ వాజ్ లైక్ మార్నింగ్ చేద్దాం, సన్ వస్తే అనుకున్నా, కానీ కొంచెం ఇప్పుడు టైం ఎంత అయింది, 8 అయింది అనుకుంటా. బట్ 7కి లేచాం, సన్ వాజ్ ఆల్రెడీ అప్, అండ్ వీఆర్ లైక్ తొందర రష్ చేసి స్నానం కూడా చేయలేదు, ఫేస్ వాష్ చేసుకొని వీఆర్ జస్ట్ షూటింగ్, అండ్ వీ గాట్ సమ్ రియలీ కూల్ ఫుటేజ్. సో చూడాలి ఇప్పుడు ఎడిట్లో కూర్చొని ఎట్లా వీ కెన్ యాడ్. బట్ డామ్, ఐమ్ గోనా మిస్ ఊటీ. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. బట్ నిన్న రాత్రి చూస్తుంటే ఎలా ఉంది, ఏదో హారర్ సినిమా కాంజరింగ్ ఇల్లులా ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నిన్న రాత్రి మా రూమ్లో చిన్న పిల్లల ఫోటోలు, లైక్ ఇంగ్లీష్ పిల్లల ఫోటోలు, ఇట్స్ జస్ట్ ఓల్డ్ వింటేజ్ ఫొటోస్ ఉన్నాయి చాలా. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. మాకేమో రాత్రి దయ్యం స్టోరీలు చెప్పి భయపెట్టి చంపేశారు మా వాళ్ళని. సునీల్ కూడా ఎలా పడుకున్నాడో తెలియదుగా, భయంగా ఎలాగోలా పడుకున్నాము.
నేనైతే 4కో 5కో లేచేసా. అప్పటి నుంచి కొంచెం స్క్రోల్ చేస్తూ అలా గడిచిపోయింది. యూజువలీ ఐ డోంట్ స్క్రోల్ ఇన్ మార్నింగ్స్, బట్ ఇక్కడ బోర్ కొట్టి అండ్ గొంతు కూడా ఇట్స్ ఆల్ డ్రై అండ్ వెరీ రాసుకుపోయి రాస్పీగా ఉంది లోపల. సో ఏమో హైదరాబాద్ వచ్చాక కొంచెం హాట్ వాటర్ తాగి మన ఏమంటారు యూజువల్ స్కెడ్యూల్కి వచ్చేస్తే ఐ థింక్ విల్ గెట్ ఫిక్స్డ్. బట్ ఇంకో గంట అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. వెరీ నైస్ ఫుడ్ బ్రో. అవునా? Oranges, banana and puri and omelette, aloo sabji, and this is a special. I don't know what is this. This is very nice looking. ఇది Owl. అదే ఇది మన పోహా. Oh my God, poha. So much. Forever grateful. నెట్టే వాడుతున్నాం. నా ఫేవరెట్ బ్రో పూరి ఆలు పోహా కూడా. ఇడ్లీ మళ్ళీ ఇడ్లీ దోశ అనుకున్నా, ఆయిల్ లేదు బ్రో. నాట్ బ్యాడ్. బ్రేక్ఫాస్ట్ సూపర్ ఉంది. ఇంకో రౌండ్ చేద్దాం. సో వీఆర్ చెకింగ్ అవుట్, లీవింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. డెఫినెట్లీ మిస్ దిస్ ప్లేస్. మళ్ళీ మార్చ్లో వద్దాం అనుకున్నా కానీ ఒక్కడనే వస్తే బుక్ అయిపోతా. బికాజ్ ఇట్ లుక్స్ స్కేరీ. లుక్ ఎట్ దిస్ ఫోటో మ్యాన్. వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళే ఓనర్స్ అనుకుంటే. సో ఒక్కడనే వస్తే కొంచెం రిస్కే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సరే లక్ష్మణ్.